షద్రకు మేషకు అబేద్నెగోలు ప్రభువును స్తుతిస్తూ ఉంటే వాళ్ళు ప్రభువును స్తుతించినందుకు గాను ఏంటి అగ్నిగుండంలో పడవేయబడ్డారు. వారి శ్రమ అది, షద్రకు మేషకు అబేద్నెగోల శ్రమ. ఈ శ్రమ కోసం మనం మాట్లాడుకుంటే నాకన్నా మీకే కదా బాగా తెలుసు. అయితే ఒక మాటక్క షద్రకు మేషకు అబేద్నెగోలతో ప్రభువు ఉన్నాడు, ఆ శ్రమ నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు పక్షమైన ప్రభువు ఉన్నాడు, దాని యొక్క ఆ సింహపు నోళ్లను మూసిన దేవుడు మన పక్షమై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని మనం ఆరాధిస్తున్నామంటే దానియేలు ఆ యొక్క సింహపు నోళ్ళలో పడిపోయినప్పుడు సింహపు నోళ్లను మూసిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ వేడిని కలిగినటువంటి అగ్ని గుండంలో నుంచి వారిని రక్షించిన సమర్థుడు, వారిని చేసినది, వారిని కాపాడిన దేవుడు మనం కాపాడుతాడమ్మా. ఆయన ఎవరు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ రోజు రేపు మాట మార్చే దేవుడు కానే కాదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, మాట మార్చుటకు నేను నరుడు కాను. అంటే నరుడు మాట మారుస్తారు, నా దేవుడు మాట తప్పనివాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మాట తప్పనివాడు. ఆ మాట తప్పని దేవుడు అంటాడు, మీరు భయపడకండి, మీరు దిగులు చెందకండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.